సమానం. అందరికీ నమస్తే. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి దుమ్ము దులిపేందుకు రెడీ. ఎంటైర్ టీమ్ తరపున మా ప్రియమైన ప్రేక్షకులకు, మా ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి పండుగ మీ జీవితాల్లో ఎంతో వెలుగునివ్వాలని, ఎన్నో విజయాలను సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇక మా షో విషయానికి వస్తే, దసరా పండుగ రోజు దేవీమాత దర్శనం చేసుకుని దశ దిశల కీర్తి ప్రతిష్టలతో వెలిగిపోవాలని గొప్ప సంకల్పంతో నలుగురు ఇక్కడి దాకా వచ్చారండి. ఎంతో మంది వ్యూవర్స్ ఛానల్ని యాక్సెప్ట్ చేసి ఎంట్రీలు పంపిస్తే అందులో కొంతమందిని మేము సెలెక్ట్ చేసి నిన్న కాంపిటీషన్ జరిపితే వాళ్ళందరినీ గెలిచి నలుగురు ఇక్కడి దాకా వచ్చారు. ఫైనల్ కాంపిటీషన్కి వచ్చారు. ఇక్కడ ఎవరికైతే ఈరోజు విజయం వరిస్తుందో వారే మన నెక్స్ట్ లెవెల్కి వెళ్తారండి. మిగతా కంటెస్టెంట్స్తో బరిలోకి దిగుతారు. మరి వారికి మాస్టర్ ఎవరు అంటారా? ఆల్రెడీ మనం ఫేర్వెల్ చెప్పినటువంటి నలుగురు సూపర్ మాస్టర్స్ ఉన్నారు కదా. ఒకరు నోబుల్ మాస్టర్, బ్రేక్ సీను మాస్టర్, రేఖా మ్యామ్ అండ్ దిలీప్ సార్. వీరిలో ఒక మాస్టర్ ఇక్కడ గెలిచినటువంటి విజేతకి గురువుగా మారుతారు. పండగ రోజు ఇంతకన్నా గొప్ప అదృష్టం ఏముంటుంది చెప్పండి. సో నలుగురి పార్టిసిపెంట్స్కి ఆల్ ది బెస్ట్ చెప్పి షోని స్టార్ట్ చేద్దామా? ముందుగా మన జడ్జెస్కి వెల్కమ్ చెప్దాం. నిజంగా వీరిద్దరు సమక్షంలో ఉన్నా అంటే తెలియకుండా ఏదో భగవంతుడి సన్నిధానంలో ఉన్న ఫీల్ కలుగుతుందండి. వారిలో తరుణ్ మాస్టర్, వి వెల్కమ్ యూ సార్ అండ్ హ్యాపీ దసరా సార్. అండ్ బృందా మ్యామ్, చక్కని మాటలు, వచ్చి రాని తెలుగు, ఎంతో ముద్దు ముద్దుగా మనల్ని అలరిస్తున్నటువంటి బృందా మ్యామ్కి స్వాగతం. You look so beautiful. Your saree color combination And my hairstyle. You're a queen today. Thank you. You look very beautiful, Banu. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, నేనైతే ఫుల్ ఖుషి అయిపోయానండి. ఇక కాంపిటీషన్ స్టార్ట్ చేయడానికంటే ముందు మా ప్రియమైన ప్రేక్షకులందరికీ అద్భుతమైన విజయదశమి కానుక ఇవ్వాలనుకుంటున్నామండి. అద్భుతమైన అనే పదం కంటే ఇంకా గొప్ప పదం ఏది నేను వెతుక్కుని తీసుకురాలేకపోయానండి. ఎందుకంటే పర్ఫార్మెన్స్ అంత అమోఘంగా ఉండబోతుంది, అంత అద్భుతంగా ఉండబోతుంది. ఇలాంటి పదాలన్నీ ఆ పర్ఫార్మెన్స్ ముందు ఆవగింజతో సమానమండి. నేను చెప్తున్నటువంటి ఏ మాటలో అతిశయోక్తి లేదు. మీరు పర్ఫార్మెన్స్ చూస్తే నాతో ఏకీభవిస్తారు. 100% భగవంతుడి సన్నిధిని మీరు ఫీల్ అవుతారండి. అంత గొప్పగా పర్ఫామ్ చేస్తారు. విజయదశమి రోజు ఈ అందమైన కానుక మా ప్రియమైన ప్రేక్షకుల కోసం.
అంటే దేవుడు చూసేదానికి మనం తిరుపతి పోతున్నాం, చాలా గుడిలకంతా పోతున్నాం, బట్ ఇక్కడే చూసేశాను. దేవుడు అనేది ఇక్కడే చూసేశాను. మన గురుజీ చాలా బాగా కంపోజ్ చేశారు. అండ్ fantastic boys. You boys have done a miracle. This is not a dance, it's a miracle. Keep it up. लेकिन यहाँ पे भगवान का रूप मैंने देखा. सर बहुत बहुत धन्यवाद सर. इसलिए मुझे कोई शर्मिंदा नहीं तुम्हारे पैर छूने. नहीं सर, नहीं सर, नहीं सर, हमारी औकात नहीं है आपके पास खड़े होने की. नहीं यार, ऐसा कुछ नहीं. हम आपके सामने कुछ भी नहीं है सर, कुछ भी नहीं है. आप कहाँ हैं, कहाँ आपका लेवल क्या है, हमें बहुत अच्छी तरह मालूम है. लेकिन तुमने मुझे वहां से यहाँ तुम्हारे पैर. नहीं सर, ऐसा मत बोलिए सर, ऐसा मत बोलिए सर, हमें शर्मिंदा मत कीजिए. चलो, अगर तुम मुझे परमिशन नहीं दोगे तो मैं यहाँ से भी. नहीं सर, नहीं सर, करूँगा. नहीं सर, बहुत गलत बात है सर. हमारी जगह वहाँ पे है सर. मेरा जिंदगी में, मेरा लाइफ में फर्स्ट टाइम वंस मोर जो पूछा हूँ ये. थैंक यू सर, थैंक यू. ఎలా ఉందండి మా విజయదశమి కానుక? అరే, టోటల్ బాలీవుడ్లో ఉన్నటువంటి, టాలీవుడ్లో ఉన్నటువంటి సూపర్ డూపర్ స్టార్స్, డైరెక్టర్స్, హీరోస్ అందరూ తరుణ్ మాస్టర్ని చూసి బౌ చేస్తారండి. అంతటి గొప్ప మహానుభావుడు ఈ పర్ఫార్మెన్స్ దగ్గరికి వచ్చి బౌ చేశారంటే ఈ పర్ఫార్మెన్స్కి అంతకంటే గొప్ప అవార్డు రివార్డు ఏముంటుంది చెప్పండి. ఈటీవీలో డి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్న కొరియోగ్రాఫర్స్ అందరికీ నా శుభాకాంక్షలు. దసరాకు డి. కొంచెం కారంగా, కొంచెం గారంగా, కొంచెం కష్టంగా, కొంచెం ఇష్టంగా. మా విజయదశమి కానుక చూసి మీరందరూ ఆనంద పారవశ్యంలో తేలియాడుతున్నారని తెలుసు. అదే ఆనందాన్ని ఇంకాసేపు అనుభవించండి. నేను చిన్ని విరామం తీసుకుని వస్తాను, సరేనా? విజయదశమి కానుకను చూశారు, ఇప్పుడు కురుక్షేత్రాన్ని కల్లారా చూద్దురు గాని. అర్జునుడి అంబుల పొదలో ఉన్నటువంటి ఆయుధాలన్నింటినీ సంధించడానికి మా కంటెస్టెంట్ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ బరిలో, ఈ పోరులో విజయం ఒక్కరినే వరిస్తుంది. ఆ విజేత ఎవరో తెలుసుకోవాలంటే ముందుగా ఫస్ట్ కంటెస్టెంట్ని పిలవాలి. వారెవరంటే సమీర్ ఫ్రమ్ సూర్యాపేట్. This is the Aviators remix. చేసావు మీరు బల్లే కలిసావు మై మరపే ఇచ్చావు నీలోనే కలిపావు ఎవరు నువ్వు నన్ను కలిపావు నీ లోకంలోకి లాగావు కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయావు. Stop, stop, stop. Change the beat. నాకైతే ఒక డైలాగ్ చెప్పాలని ఉంది. మా షోలో ఫేమస్ డైలాగ్ అది. బృందా మేడం ఎప్పుడు చెప్తుంటారు, చించి 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 చింపేసా. నాకు ఎలా ఉంది, మరి జడ్జెస్కి ఎలా అనిపించిందో చూద్దాం. బికాజ్ చాలా పెద్ద షోలో చాలా పెద్ద పోటీల నుంచి వచ్చావు.
తరుణ్ మాస్టర్. సమీర్, నమస్తే. ఈ రౌండ్లో బాగా ఇంప్రెస్ చేశావు. థ్యాంక్ యూ. ఫస్ట్ సాంగ్ కూడా బాగా చేశావు. థ్యాంక్ యూ. దాని తర్వాత మైకిల్ జాక్సన్ది. థ్యాంక్ యూ. 1-2 క్లాసికల్ మూమెంట్స్ కూడా చేశావు. ఐఎమ్ ఇంప్రెస్ సమీర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ఇంప్రెసింగ్ మీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక బృందా మ్యామ్. Samir, the costume is very nice. థ్యాంక్ యూ మేడం. The western style is చాలా 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 సూపర్గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎస్పెషలీ ద మైకల్ జాక్సన్ బీట్ టైమింగ్ బాగా చేసావు. థ్యాంక్ యూ మేడం. టిక్ టిక్ టాక్ టిక్ 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 టాక్ ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ కట్స్ నో కటింగ్ బాగా స్టెప్లు బాగా ఉంది. థ్యాంక్ యూ మేడం. It was very nice, Samir. Keep it up. Try to go up. Okay? థ్యాంక్ యూ. Very good. అలా థ్యాంక్ యూ. ఈటీవీ వ్యూవర్స్కి, డాన్స్ లవర్స్కి నా దసరా శుభాకాంక్షలు. కొంచెం పొట్టేనా చాలా గట్టండి బాబు. డీకి రెడీ అని వస్తున్నాడు శ్రీకాంత్ ఫ్రమ్ బెల్లంపల్లి పిల్లోడు. గొల్లె చెయ్యి ఏ గొల్లైనా నాతో చెయ్యి లోన్న బయట ఆటే ఎయ్యి పందెం కొడితే చెరుకు వెయ్యి గొల్లె చెయ్యి ఏ గొల్లైనా నాతో చెయ్యి లోన్న బయట ఆటే ఎయ్యి పందెం కొడితే చెరుకు వెయ్యి జడుగుడులో నాకే ఇష్టం అడుగులు నేర్చే బాపే ఇష్టం పూత పెట్టే కోడి ఇష్టం కోడి కూర గారి ఇష్టం ఏ ఉరుము మెరుపు కలిసిపోయి వంగి వంగి దనాలెడితే నాకే ఇష్టం నాకే ఇష్టం ఇరుకు సందు మెరక వీధి చాటు మాటు ఏ వారాలు నాకే ఇష్టం నాకే ఇష్టం శ్రీకాంత్ బెల్లంపల్లి పిల్లోడా, వెల్ డన్ సార్. ఎక్కువ మూమెంట్స్ అయ్యి ఒక మూమెంట్ ఫినిష్ చేసే ముందు నువ్వు ఇంకొక మూమెంట్ పట్టుకున్నావు. అన్నీ ఒకేసారి చేద్దాం. ఇందులో ఏమైందంటే కిచిడి లాగా అయిపోయింది. బ్రీతింగ్ ఉంది కదా, లాస్ట్ పల్లవికి అంతా తెలుస్తుంది ఇక్కడ నుంచి, అది కంట్రోల్ చేయాలి. సో అదే నాకు కొంచెం డిస్టర్బ్ అయింది. బట్ చేసేటప్పుడు ఏమైందంటే ఒక క్లీన్లెస్ లేదు, అన్ని కచ 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 అయిపోయింది. ఓకే ఓకే సార్. నెక్స్ట్ టైం ఇలా చేయకూడదు. ఓకే సార్. టేక్ కేర్. ఓకే సార్. కంట్రోల్. ఓకే సార్. నీ కంట్రోల్ నీ చేతులు ఉండాలి. ఓకే సార్. కంట్రోల్ నీ చేయి వదిలేసి వెళ్ళిపోయింది. సరే సార్. ఓకే ఓకే. బృందా మ్యామ్. క్లమ్సీ శ్రీకాంత్, స్లైట్లీ క్లమ్సీ. హ్యాండ్ అండ్ ఆల్ ఇలా 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 వెళ్ళింది. ఇట్స్ నాట్ ప్రాపర్. దెన్ ద బిగినింగ్ బీట్ స్టార్ట్ అయింది కదా, అక్కడ డాన్స్ కావాలి కదా, ఇలా 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 చేసావు కదా, బీట్ ఉంది కదా, డాన్స్ చేయాలి కదా, అక్కడ మిస్ అయింది. ఫ్రంట్లో అగైన్ ద బీట్ పోకిరి పొంగల్ తతక తతక ద బీట్ అండ్ ఆల్ యూ మిస్డ్ ఇట్. The all lot of beats are gone. Like always you must have four songs prepared, like this kind of competition. You understood? Okay. Okay. The dance is not wrong, it's clumsy. Okay. That's it ma. Okay, Shrikant, all the best, keep it up. Judges చెప్పింది గుండెలో పెట్టుకో. Thank you. Bye. ఈటీవీలో డి అనే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఈరోజు కొత్తగా స్టార్ట్ అయింది, చూశాను. తెలుగు టీవీ షోస్ అన్నిటిలోకి కాస్ట్లీయెస్ట్ షో లాగా కనపడుతుంది.
అండ్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చారు. డ్యాన్స్ మాస్టర్లు, జనరల్ పబ్లిక్లో నుంచి సెలెక్ట్ అయిన పార్టిసిపెంట్స్ అండ్ వెరీ పాపులర్ జడ్జెస్ ఇట్లా పెట్టి జనాన్ని పెట్టి గ్రూప్ని పెట్టి ఒక డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నారు. అసలు దుమ్ము దులపడం అంటే ఏంటో నిన్నటి పర్ఫార్మెన్స్తో మనందరికీ రుజువు చేసి చూపించాడండి. సో ఆ పర్సనాలిటీ మరొకసారి తన సత్తా చాటడానికి రాబోతున్నాడు. హీఈస్ నన్ అదర్ దాన్ హరినాథ్ రెడ్డి ఫ్రమ్ ఒరిస్సా. मनमोहिनी तेरी अदा तुझे जब देख ले तो फिर घटा बरसे झर 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 सरर सरर नाच चमक चमक वो बिजली दीवानी है बेमिसाल तू कोरी कोरी अनछुई तुझ में है कुदरत सारी खोई तुझ में है कुदरत सारी खोई खोई तुझ में है कुदरत सारी खोई खोई मिट्टी की है मूरत तेरी मासूमियत फितरत तेरी ये सादापन ये भोलापन तू महकी महकी तू लहकी लहकी तू चली चली हर गली गली तू हवा के ढंग संग सनन सनन तेरा अंग अंग जैसे जलता रंग कोई लहर लहर चली ठहर ठहर पानी का मेल तेरे तन बदन झर 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 अंगार जैसा तेरा रोम रोम है दहका दहका अग्नि का खेल तू अगन अगन ये बल खाना ये इतराना అన్నా నీ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బికాస్ యూఎస్ ఛాలెంజ్ కోసం నువ్వు పంపిన సీడీ చూసి దాన్ని నేను ఇప్పటివరకు నా షో ఏది నేను కాపీ చేసి పెట్టుకోలేదు. నీ సీడీ నేను కాపీ చేసి భద్రం పెట్టాను. సో ఆల్రెడీ నేను నీకు ఫ్యాన్, వీర ఫ్యాన్. సో నీ పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకించి నేను పొగడడానికి ఏం లేదు. ఐఎమ్ యువర్ ఫ్యాన్. సో మీకు ఎలా అనిపించింది? హరినాథ్ సార్ నమస్తే సార్. అటెంప్ట్ బాగుంది. బట్ ఇటువంటి సాంగ్ వచ్చి ఒక అటెంప్ట్ చేసేదానికి ఆ గట్స్ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక్కొక్క బీట్ మిస్ అవ్వకుండా లాస్ట్ ఫినిషింగ్ మాత్రం కొంచెం మిస్ అయింది. వెరీ వెల్ డన్. ఐఎమ్ వెరీ హ్యాపీ. బృందా మ్యామ్ Very gracefully danced. Mudras and the bend, everything was perfect with your body, Saksha. Thank The you. hand goes, the body also goes in a perfect position. It was perfect except the end. Take it, the arm. That was, he was finished, no? Yeah. Turn. Only that is missed. But excellent choreography. Who choreographed? Sir, myself. Okay. God will give gift. Thank you, ma'am. థ్యాంక్ యూ హరి. ఈటీవీ డి ప్రోగ్రామ్ చూసిన ఆడియన్స్ అందరికీ హ్యాపీ దసరా విషెస్. దుమ్ము దులపడానికి నేను రెడీ అంటున్నాడు బన్నీ ఫ్రమ్ హైదరాబాద్. என்ன சுத்தி நான் ஐயனாரு வெட்டு கத்தி பாட போறேன் என்ன பத்தி கேளுங்கடா வாய பொத்தி ஆடுங்கடா என்ன சுத்தி நான் ஐயனாரு வெட்டு கத்தி பாட போறேன் என்ன பத்தி கேளுங்கடா வாய பொத்தி கடா வெட்டி பொங்க வச்சா காளியடா பொங்கலடா துள்ளிக்கிட்டு பொங்க வச்சா ஜல்லிக்கட்டு பொங்கலடா அடியும் அதையும் கலந்து
வச்சு விடிய விடிய விருந்து வச்சா போக்கிரி பொங்கல் போக்கிரி பொங்கல் இடுப்பு எலும்ப ஒடிச்சு வச்சு அடுப்பில்லாம எரிய வச்சா போக்கிரி பொங்கல் போக்கிரி பொங்கல் ஆட்டுங்கட்டா என்ன சுத்தி நான் ஐயனாரு வெட்டு கத்தி ஆட போறேன் என்ன பத்தி கேளுங்கட்டா பாய பொத்தி బన్నీ సెకండ్ ఫేజ్కి వచ్చావు మరి రెండోసారి దుమ్ము దులిపావా? ఇంతేనా మ్యాక్సిమం బన్నీ పవర్? ఇంకా ఉంది మ్యామ్. సాంగ్ కట్ అయిపోయింది కదా, అందుకు ఆగిపోయా. నేను ఇంకా దుమ్ము దులుపుతుండే. అవునా? అవును మ్యామ్. సరే తరుణ్ సార్, సాంగ్ ఆగిపోయింది ఇంకా దుమ్ము దులపాలంటే నువ్వు ఫస్ట్ బిగినింగ్ ఆ ఫస్ట్ ఆవర్తంలోనే నువ్వు మూమెంట్ ఏం చేయలేదు. మెంటలీ కొంచెం ఏదో కన్ఫ్యూజ్డ్గా ఉన్నావు. ఎక్స్ప్రెషన్ బిగినింగ్లో బాగా స్టార్ట్ చేసావు, దాని తర్వాత పోను 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 డ్రాప్ అయిపోయావు. ఐఎమ్ సారీ బన్నీ. బాగా ఇంకా జోష్ ఉండాలి. చేస్తాను సార్. లేదంటే దర్ ఇస్ నో పాయింట్. ఓకే చేస్తాను సార్. బీ కేర్ఫుల్. బాగా చేయాలి. బృందమా బన్నీ ఫైనల్కి వచ్చావు కదా, ఇంకా బాగా చేయాలి కదా. చేయాలి మ్యామ్. ప్రాక్టీస్ చేసావా? చేశాను మ్యామ్. ఇక్కడ కొరియోగ్రాఫ్ చేసావా, ఇక్కడ చేస్తున్నారా? కొరియోగ్రఫీ ఇంట్లోనే చేశాను మ్యామ్, కానీ టెన్షన్ పెట్టుకుని అసలు స్టెప్స్ అనేవి కొన్ని మర్చిపోయా. అది తెలిసింది, మర్చిపోయావు. అది మ్యామ్ బిగినింగ్ టేక్ ఆఫ్ బ్రిటిష్ ఎయిర్వేస్ లాగా లిఫ్ట్ అయింది, అప్పుడు క్రాష్ అయింది. క్రాష్డ్. దంత టక్క టక్ డంగ డంగ్ దంత టక్క టక్ దంత దంత టక్క టక్. వాట్ ఇస్ ద అంటే మ్యామ్ rhythm is 1 2 3 4. what you did no 1 2 3 4 1 2 3 4 3 3 ఎక్కడ? बन्नी सर हिंदी लोग ओके अंतर अगर जोश में करना है तो होश में होना चाहिए. सही बात है सर. होश नहीं होगा ना इधर तो जोश नहीं आएगा. होश ఉంటేనే జోష్ వస్తుంది. ఏమైనా కానీ స్టేజ్ ఎక్కిన తర్వాత అన్నీ మర్చిపోవాలి. సార్ సో బీ కేర్ఫుల్ నెక్స్ట్ టైం. ఓకే బన్నీ, తెలుసుకున్నావు కదా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. డి అనే ప్రోగ్రామ్ నేను యాక్చువల్లీ చూడలేదు, బట్ నేను విన్నాను. బిగ్గెస్ట్ డ్యాన్స్ షో ఇన్ ఇండియా అని అందరూ చెప్తున్నారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారని తెలిసి హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆయనే చేయగలరు ఇంత గ్రాండ్గా. ఇన్నోవేటివ్ థాట్స్ ఈ డి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్న అందరు మాస్టర్స్కి ఆల్ ది బెస్ట్. ఈటీవీ ప్రేక్షకులందరికీ డి ప్రోగ్రాం తరఫున దసరా శుభాకాంక్షలు. ఈ నలుగురికి ఫస్ట్ లెవెల్ కాంపిటీషన్ అయిపోయిందండి. ఇక సెకండ్ లెవెల్ కాంపిటీషన్ ఇంకాస్త గట్టి పోటీ జరగబోతుందండి. మరి ఎవరికి విజయం వరిస్తుందో ఆ పోటీ తర్వాత తేలిపోతుంది. బట్ ఈలోపు ఒక విరామం తీసుకుని షో కంటిన్యూ చేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ ది దుమ్ము దులిపేందుకు రెడీ. సో ఈ నలుగురికి ఇప్పుడు ఫస్ట్ లెవెల్ కాంపిటీషన్ జరిగింది. ఇక సెకండ్ లెవెల్ కాంపిటీషన్, దీంతో తేలిపోతుంది ఎవరు అసలు సిసలైన కిలాడి అన్నది. మరి ఇన్వైట్ చేద్దామా ఫస్ట్ కంటెస్టెంట్ ని, మిస్టర్ సమీర్ ఫ్రమ్ సూర్యాపేట్. Bob Clearmountain mixed with attitude, funky drums from hell. Malapeta, Malakpeta, Naidupeta, play a rap. Play a rap. Play a rap. Play a rap. मैं ऐसा क्यों हूँ, 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 मैं जैसा हूँ मैं वैसा क्यों हूँ. करना है क्या मुझको ये मैंने कब है जाना, लगता है गाऊंगा जिंदगी
जिंदगी भर बस ये गाना होगा जाने मेरा अब क्या कोई तो बताए मुझे गड़बड़ है ये सब क्या कोई समझाए मुझे हूँ मैं वैसा क्यों हूँ अब मुझको ये है करना अब मुझे वो करना है आखिर क्यों मैं न जानूं क्या है कि जो करना है लगता है अब जो सीधा कर मुझे लगे क्या उल्टा देखो ना मैं हूँ जैसे बिल्कुल उल्टा पुल्टा बदलूंगा मैं अभी क्या मानू तो क्या मानू मैं सुधरूंगा मैं कभी क्या ये भी तो ना जानू मैं जाने अब मेरा होना क्या है लगता है तुमको क्या जाने अब मेरा होना क्या है क्या मैं हूँ जैसा बस वैसा रहूंगा సమీర్ వెల్ డన్ సమీర్ నీ బొకేతో మ్యాజిక్ చేసావు ఎలా చెప్పు ఇలా అండ్ నీ మూమెంట్స్తో కూడా మ్యాజిక్ చేసావు ముందుగా తరుణ్ మాస్టర్ కమెంట్స్ చేద్దాం తరుణ్ సార్ సమీర్ సార్ అంటే ఇది ఒక ప్యాకేజ్ అన్నమాట 2 in 1 అవును సార్ డాన్స్ ప్లస్ మ్యాజిక్ షో ఓకే ఓకే మ్యాజిక్ షోకి పాయింట్స్ తర్వాత ఇస్తాను డాన్స్ వచ్చి నీట్ అండ్ క్లీన్గా చేశావు థ్యాంక్ యూ సార్ కరెక్ట్గా ఎక్కడ లిరిక్స్కి ఎక్కడ మూమెంట్ కరెక్ట్గా లిరిక్స్కి మూమెంట్ వేసావు థ్యాంక్ యూ సార్ అండ్ ఒక చిన్న ఇంప్రూవైజేషన్ బిల్కుల్ ఆ స్టిక్ బట్టి రెండు చేత్తో అది చేసావు కదా సార్ దాంట్లో లాస్ట్లో ఏం చేయాలంటే సార్ అది ఆ స్టిక్ వచ్చి నిన్నే కొట్టుకోవాలి అలా కొట్టుకొని దాని తర్వాత వదిలే అది ఒక చిన్న ఇంప్రూవ్మెంటేషన్ ఓకే సార్ ఓకే ఓకే సార్ ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ పాజిటివ్గా కామెంట్స్ వచ్చాయి ఇక బృందా మ్యామ్ మ్యాజిక్ మ్యాన్ మ్యాజిక్ మ్యాన్ ఓ చాలా బాగుంది సమీర్ థ్యాంక్ యూ మేడం స్టిక్ ఎలా చేసావు సీక్రెట్ మేడం పర్సనల్గా చెప్పాలి సీక్రెట్గా చెప్పావా పక్కా ఓకే బిగినింగ్ ఆ చైర్ స్టార్ట్ అయింది కదా అది చాలా బాగుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ సా ఎ వెరీ డిఫరెంట్ డాన్స్ విత్ మ్యాజిక్ థ్యాంక్ యూ మేడం సి టు ఎంటర్టైన్డ్ థ్యాంక్ యూ మేడం సో ఎవ్రీబడి స్టార్టెడ్ క్లాపింగ్ ఎవ్రీబడి స్టార్టెడ్ ఎంజాయింగ్ ఇట్ థ్యాంక్ యూ మేడం సమీర్ యు ఆర్ రాకింగ్ నౌ దట్స్ ఇట్ సమీర్ ఓకే కీప్ ఇట్ అప్ థ్యాంక్ యూ శభాష్ చాలా పాజిటివ్గా రెస్పాన్స్ వచ్చింది డెఫినెట్గా ఫ్యూచర్ ఉందనిపిస్తుంది ఐ విష్ యూ ఆల్ లక్ సమీర్ టేక్ కేర్ నేను మెహర్ రమేష్ కంట్రీ సినిమా డైరెక్టర్ని ఈటీవీలో వస్తున్న డ్యాన్స్ ప్రోగ్రామ్ నేను ఈ మధ్యకాలంలో చూసిన టీవీ ప్రోగ్రామ్స్ అన్నింటిలోకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఎందుకంటే సినిమాల్లో హీరో హీరోయిన్స్ని డ్యాన్స్ చేపించే కొరియోగ్రాఫర్స్ వాళ్ళ మధ్యలో ఉండే కాంపిటీషన్ని చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేస్తున్నారు అది వచ్చే టైంలో ఏ పనిలో ఉన్నా ఖచ్చితంగా చూస్తున్నాం అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ ఫుల్లీ ఇకపోతే బాబా భాస్కర్ తను డాన్సర్గా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు నా ఫస్ట్ సినిమా అక్కడ వర్క్ చేశాడు చాలా ఎంతూజియాస్టిక్గా ఉంటాడు డాన్సర్ అయినప్పుడు చాలా తొందరలో కొరియోగ్రాఫర్ అవుతాడని అందరూ అనుకుంటూ ఉండేవాళ్ళు భాస్కర్ వర్క్ గురించి
తను కంత్రి సినిమాలో రాజు సుందరంతో పాటు 1, 2, 3 కంత్రి పాటకి వర్క్ చేయడం జరిగింది. సో నా బెస్ట్ విషెస్ బాబా భాస్కర్కి. సమీర్ శబాష్ అనిపించుకున్నాడండి. ఇక నెక్స్ట్ రాబోతున్నాడు బన్నీ. బన్నీ బహుత్కు అనిపించుకుంటాడో లేదో చూద్దాం. బన్నీ ఫ్రమ్ హైదరాబాద్, ప్లీజ్ కమ్. What's up? Are you ready to break it down? And keeping it real? Let's get ready to rumble! Stop! 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 Oh, 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 oh. బన్నీ 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 అని నీతో కలిసి నాకు డాన్స్ చేయాలని. అంత బాగా చేసా. వెరీ గుడ్. మరి మన జడ్జెస్ ఎలా ఫీల్ అయ్యారు చూద్దాం. టెన్షన్ పడుతున్నావా? పర్ఫార్మెన్స్ అప్పుడు టెన్షన్ లేదు. చాలు చాలు టెన్షన్ వద్దు. తరుణ్ మాస్టర్. బన్నీ సార్, ఆ ప్రీవియస్ రౌండ్ కంటే ఈ రౌండ్ బాగుంది. థ్యాంక్ యూ సార్. ఓవరాల్ యాటిట్యూడ్ చాలా బాగుంది సార్. తర్వాత ఎనర్జీ లెవెల్ కూడా బాగుంది. థ్యాంక్ యూ సార్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. ఓకే, బృందా మ్యామ్ ఎలా ఫీల్ అయ్యారో చూద్దాం. మేడం. బన్నీ చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదిరింది. థ్యాంక్ యూ మ్యామ్. బిఫోర్ రౌండ్ బాగా చేయలేదు కదా? చేయలేదు బట్ ఈ రౌండ్ అదిరి కొట్టావు. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, సేమ్ స్టెప్ బై స్టెప్ కీప్ ఆన్ గోయింగ్ అప్, డోంట్ కమ్ డౌన్. ఓకే మ్యామ్, తప్పకుండా మ్యామ్. ఓకే బన్నీ, ఆల్ ది బెస్ట్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మంచి కమెంట్స్ వచ్చాయి కదా? అవును మ్యామ్. అంతా నీ మంచికి కదా? అవును మ్యామ్. అవునా కదా? ఇంకొంచెం బ్రైట్గా స్మైల్ చేయి. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ స్మైల్ అంటారు దీన్ని. అలాగే నవ్వుతున్నా. థ్యాంక్ యూ అని, టేక్ కేర్. అందరికీ నమస్కారం అండి. నా పేరు భాస్కర్. ఆంధ్ర జనులకు అందరికీ హ్యాపీ దసరా శుభాకాంక్షలు. ఇక తన డాన్సింగ్ స్కిల్స్ తో దుమ్ము దులపడానికి రాబోతున్నాడు మన నెక్స్ట్ కంటెస్టెంట్ శ్రీకాంత్ ఫ్రమ్ బెల్లంపల్లి. Ragavan, stay in the prizes. Top dollar Curry Lils, a Kenneton. You ready? Come on, yeah, let's go.
జరుగుంది సాధించేసే let's get on the floor and say adios samba do the is what I say నీకు నచ్చినది చేసేసే let's begin the bang and say adios samba సరికొత్తగా ఊపెత్తుగా చెలరేగి చిందులేసైనా శృతి మెత్తగా గమ్మత్తుగా గమకాలు అందుకోనా సరికొత్తగా ఊపెత్తుగా చెలరేగి చిందులేసైనా శృతి మెత్తగా గమ్మత్తుగా గమకాలు అందుకోనా Check it out my hands and my feet and I boogie woogie toogie style and dance and I make you tap and I clap and I rock it on and say na check it out my hands and my feet and I boogie woogie toogie style and dance and I make you tap and I clap and I rock it on and say శ్రీకాంత్ ఫస్ట్ లెవెల్లో కాంపిటీటర్గా వచ్చింది నువ్వేనా? అప్పుడు భయం, ఇప్పుడు సాక్షాత్తు అభయం లభించేలా ఉంది. మన జడ్జెస్ ఎలా రియాక్ట్ అవుతారు చూద్దాం. తరుణ్ సార్, ఎఫర్ట్ వేశావు, ఎఫర్ట్ వచ్చి ఒక ఇంప్రెస్ అయ్యేలాగా మ్యాటర్స్ ఏం లేవు సార్, మజా రాలేదు. అలా అలా జస్ట్ నార్మల్గా అలా ఉంది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే బృందా మ్యామ్, మీకు ఎలా అనిపించాడు ఈ కుర్రాడు? శ్రీకాంత్, బిఫోర్ రౌండ్ ఓకే చేసావు కదా, ఈ రౌండ్ బాగా చేసావా? బాగా చేసావు, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగా చేసావు, బట్ ఒకే ప్లేస్లో చేసావు. పెద్ద సెట్ కదా, కొద్దిగా ఫార్వర్డ్ రావాలి, సైడ్ వెళ్ళాలి. అనుకున్నలాగా చేయలేము మేడం. నేను లైఫ్లో టెన్షనే వద్దు, అర్థమైందా శ్రీకాంత్? ఓకే, యూ మస్ట్ డూ ఇట్ బెటర్. ఓకే, కంగ్రాచులేషన్స్. ఢీ దుమ్ము లేపడానికి రెడీ. ఢీ రెడీ రెండు నా సినిమాలే, వాటిని ప్రేక్షకులు ఎంతో ఆదరించి సూపర్ డూపర్ హిట్ చేశారు. అట్లాగే ఈ ఢీ షో కూడా చాలా పెద్ద హిట్ అయింది. చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఇది ముఖ్యంగా కంటెస్టెంట్స్కి పెద్ద అవకాశం. ఎలా అంటే పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్స్, ఈ మాస్టర్లు అందరినీ తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ట్రైన్ కాబడడం అనేది వాళ్ళ అదృష్టం. సో ఆ విధంగా ఈ షో సక్సెస్ అవడమే కాకుండా ఎంతో మందికి ఉపయోగకరంగా కూడా ఉంది. డాన్స్ మాస్టర్ శివశంకర్ గారి స్టూడెంట్ రాజేశ్వరి ఫెంటాస్టిక్గా చేస్తారు. శివశంకర్ గారు చాలా సీనియర్ కొరియోగ్రాఫర్ అయినా మన్మధరాజ సాంగ్ ఎంత పెద్ద హిట్ అందరికీ తెలుసు. అందులో ఆ సినిమా ఆ సాంగ్ ఆ కొరియోగ్రఫీ తోటే బాగా ఎలివేట్ అయింది. ఆనాటి రాముడు ఈనాటి మనవడు నరకాన్ని చెడుగుడు ఆడేశారు అప్పుడు మళ్ళీ ఎప్పుడు. సో అంత మంచి మాస్టరు అమ్మాయిని ట్రైన్ చేయటం అమ్మాయికి చాలా అదృష్టం. అట్లాగే అమ్మాయి కూడా చాలా టాలెంటెడ్ అవడం అనేది కూడా శివశంకర్ గారు కూడా చాలా ప్లస్. నెక్స్ట్ కంటెస్టెంట్ పర్ఫార్మెన్స్ చూడబోయే ముందు ఒక విరామం తీసుకుందామా ప్లీజ్. వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి. సెకండ్ లెవెల్ కాంపిటీషన్ లో మరొక్కసారి బరిలోకి దిగుతున్నాడు మన హరినాథ్ ఫ్రమ్ ఒరిస్సా. అద్భుతం, అమోఘం లాంటి పదాలు ఈయనకు కూడా యాప్ట్ గా సూట్ అవుతాయండి. మరి ఎలాంటి అద్భుతమైన ప్రదర్శన ఇస్తాడో చూడాల్సిందే.
హరినాథ్ ఏంటి ప్రళయం సృష్టిస్తున్నావు? అలాంటిది మేడం, డాన్స్ చేసేటప్పుడు ఒక కాన్సెప్ట్ పెడితే బాగుంటుంది, అది ఎలా ఆలోచిస్తాను నేను. ఓన్లీ డాన్స్ కూడా చేయొచ్చు, డాన్స్తో పాటు కాన్సెప్ట్ మనసుని లాగొచ్చు, అయితే చేసి చూపిస్తాను. అర్థం కాదు వాళ్ళని వితౌట్ డైలాగ్స్లో ట్రై చేస్తుంటాను. ఇలాగ చాలా ఉంటాయి మేడం. నీ డాన్స్ అర్థం అవుతుంది కానీ నువ్వు అర్థం కావట్లేదు హరినాథ్. సీరియస్లీ డాన్స్ అందరికీ కన్వే అవుతుంది, బట్ నువ్వు ఎవరికి అర్థం అవ్వట్లేదు నాకు నిజంగా. థ్యాంక్ యూ మేడం. సార్ వాట్స్ యువర్ రియాక్షన్ సార్? థ్యాంక్ యూ సార్. నాకు తెలిసి ఇప్పటి వరకు డీ షోలో ఇద్దరు జడ్జెస్, లెజెండరీ జడ్జెస్ స్టేజ్ పైకి వాక్ చేయడం అంటే జరగలేదు. హరి మొత్తానికి నీ కోరిక తీరిపోయింది హరి. థ్యాంక్ యూ మేడం. కరణ్ మాస్టర్ నీ దగ్గరికి వచ్చారు, నడుచుకుంటూ నేను అతనితో వెళ్ళడానికి చాలా ట్రై చేశాను మొన్నటిసారి, కానీ నాకు ఛాన్స్ లేదు సార్, వద్దన్నారు. నీకోసం వచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. జీవితం ఎప్పుడు మర్చిపోయింది సార్ నేను. ఇద్దరు జడ్జెస్ స్టేజ్ పైకి వాక్ చేయడం అసలు తరుణ్ సార్ ఇప్పటివరకు రాలేదు. వాట్ మేడ్ యూ కమ్ హియర్ సార్? అతని డెడికేషన్ డాన్స్లో, ఆ డెడికేషన్ ఎవరి దగ్గర ఉంటుందో మై హెడ్ బోస్ డౌన్. సో హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్. కానీ నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఏమైనా చెయ్యి, మే వాట్ ఎవర్ కమ్, ఇది మాత్రం పైకి పోకూడదు. ఇక్కడ చూడు, ఇక్కడ పెట్టుకో. ఓకే బృందాన్న. Why we both the judges are here? Because his performance made us to come here. Performance anta bagundi, anduke ikkada vacharu. It was mind blowing. Words need more words. I think I must say the dictionary to get more words. It was mind blowing. The beginning, starting, the middle, the sliding oka leg chesaru. Wind effect lo. Ayyo, it's fantastic. I think he got a very different style. Different means I think this show is going to be more tough. Is going to come. It will be very tough because of Harinath. డి అనే డాన్స్ ప్రోగ్రామ్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఒక 2-3 ఎపిసోడ్ చూశాను, అన్నీ చూడటం కుదరలేదు నాకు. అండ్ లైక్ సూపర్ ఫెంటాస్టిక్గా చేశారు. ఆ విషయం ఆల్ ది వెరీ 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 బెస్ట్. అండ్ ప్రోగ్రామ్ విషయానికి వస్తే మన డాన్స్ మాస్టర్లు అందరూ పాల్గొన్న, నోబుల్ కానివ్వండి, కృష్ణారెడ్డి గారు కానివ్వండి, లేకపోతే అశోక్ రాజ్ కానివ్వండి, ఆల్ ది వెరీ బెస్ట్. కన్యారాసి కలువా వయ్యారాలు బరువా నన్ను సాయం రమ్మంటావా, అత్తేలేని గొడవ అత్తేలేని చొరవ అడగందే తోడై రావా, ఏమో ఏమంటాయో నీ అందాలు నేనేం చేసినా అమ్మో అనుకుంటాలే ఆనందంగా నువ్వేం దోచినా. సో ఈ మాస్టర్స్ అందరికీ, అలాగే ఈ ప్రోగ్రామ్ ఒక క్రూకి, డాన్స్ లవర్స్కి అందరికీ దసరా శుభాకాంక్షలు. ఒక్కరు మాత్రమే నెక్స్ట్ రాబోతున్నటువంటి కాంపిటీషన్లో పాల్గొనడానికి అర్హులవుతారు. మరి ఆ అదృష్టం ఎవరిని వరుస్తుందో తెలుసుకుందాం. సో ముందుగా కంటెస్టెంట్స్ అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ కమ్. ఈ నలుగురికి ఒకే ఆశ, డీలో దుమ్ము దులపాలని, ఫైనల్ వరకు వెళ్ళాలని. మీ అందరితో కలిసి వారిని చూసి శభాష్ అనిపించుకొని బంపర్ ప్రైజ్ కొట్టాలని కొండంత ఆశతో వచ్చారు సార్. పండగ రోజు అమ్మవారికి ఎన్ని మొక్కులు మొక్కుకోవాలో అన్ని మొక్కులు మొక్కుకున్నారు. మీలో ఎవరి కోరిక నెరవేరబోతుందో మీరు రిజల్ట్ చెప్తే తెలుస్తుంది సార్. అందరూ బాగా చేశారు, బట్ మనస్ఫూర్తిగా చెప్తే మీకు కూడా తెలుసు, అందరు కూడా తెలుసు, హరినాథ్ డిజర్వ్స్ టు బీ ఇన్సైడ్. కానీ హరినాథ్తో పాటు నాకు ఇంకొక పార్టిసిపెంట్ అంటే దీని లోపల వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఎవరు మాస్టర్? నా లెక్క ప్రకారం చూస్తే ఐ థింక్ సమీర్ షుడ్ కమ్.
బట్ ప్రస్తుతం అయితే ఒక్కరికే స్పేస్ ఖాళీగా ఉంది సార్. అవును బాను, నేను డైరెక్టర్ కెనడీ గారితో ఒక చిన్న రిక్వెస్ట్ చేయాలి. చెప్పండి సార్. మిస్టర్ కెనడీ, హరినాథ్తో పాటు సమీర్ కూడా మన ప్రోగ్రాంలో కలిస్తే బాగుంటుంది. ఇఫ్ యూ క్యాన్ ఒబ్లైజ్ మై రిక్వెస్ట్ అండ్ ప్లీజ్ అలౌ హిమ్, కొంచెం అతన్ని జాయిన్ చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్ మిస్టర్ కెనడీ. సో సమీర్, యు ఆర్ ఆల్సో ఇన్సైడ్. తర్వాత బన్నీ అండ్ శ్రీకాంత్, బెటర్ లక్ నెక్స్ట్ టైం. డోంట్ వరీ, కీప్ గోయింగ్, యూ విల్ డెఫినెట్లీ కమ్. ఓకే, సో ఆల్ ద బెస్ట్ హరినాథ్ అండ్ సమీర్. డీలో డీ మాత్రం లేదు, ధూమ్ కూడా అవ్వాలి. ఓకే, ఆల్ ద బెస్ట్ టు యూ. గాడ్ బ్లెస్ యూ. అండ్ శ్రీకాంత్ అండ్ బన్నీ, డోంట్ వరీ. ఎవరైతే ఎక్కువ సార్లు పడతారో, ఎంత ఎక్కువ సార్లు పడతారో అంత ఎత్తుకు లేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో కమ్ కమ్ కమ్. సమీర్ అండ్ హరినాథ్ రెడ్డి, ఈ రెండు డాన్సింగ్ డైమండ్స్, ఈ ఇద్దరు డాన్సింగ్ డైమండ్స్ ఇక్కడి నుంచి రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో తలుక్కుమని మెరవబోతున్నారు. మన కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డీలో దుమ్ము దులిపేందుకు రెడీ అయ్యి వస్తారండి. సో వీరికి గురువులు ఎవరు అవుతారంటే, మీరు ఎవరికైతే ఎక్కువ ఓటింగ్ చేస్తారో వారే గురువులు అవుతారు. ఇప్పటి వరకు మన షోలో 4 మాస్టర్స్కి మనం ఫేర్వెల్ చెప్పాం. ఎవరెవరు? నోబుల్ మాస్టర్, రేఖా మ్యామ్, బ్రేక్ సీను సార్ అండ్ దిలీప్ సార్. 4 గొప్ప గొప్ప సూపర్ స్టార్స్కి ఎన్నో గ్రేట్ స్టెప్స్ కంపోజ్ చేశారు, ఎన్నో గొప్ప గొప్ప సాంగ్స్ కంపోజ్ చేశారు. వారిలో వీరికి ఎవరు గురువులుగా మారబోతున్నారు, వీళ్ళు ఎలా పర్ఫామ్ చేయబోతున్నారు, నెక్స్ట్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో మీకు తెలుస్తుంది. మరొకసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వీరికి కూడా విజయం వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మళ్ళీ కలుసుకునేంత వరకు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ దుమ్ము దులిపేందుకు రెడీ. ఎంటైర్ టీం తరపున మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే, గుడ్ నైట్.